భారతీయ జనతా పార్టీలోనే కాదు సార్, తెలుగుదేశం పార్టీలో కూడా ఈ పరిస్థితి ఉంది. పల్లా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ బెనిఫిట్ షోస్కి సంబంధించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. అల్లు అర్జున్కి కాస్త సపోర్ట్ చేసినట్టే ఆయన మాట్లాడారు. కానీ ఈ బెనిఫిట్ షోస్ విషయంలోనే అదే ప్రాంతానికి చెందిన మాడుగుల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చాలా అగ్రెసివ్గా, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా, ఆయన అయితే కొంచెం అంటే పల్లా శ్రీనివాస్ చెప్పిన దానికి డిఫర్ అయ్యారు. ఒకసారి బండారు సత్యనారాయణమూర్తి గారు బయట సినిమా వాళ్ళని నిర్మాత మండలిని నేను థియేటర్ ప్రశ్నిస్తున్నాను. బెనిఫిట్ షో అంటే ఎవరి బెనిఫిట్ కోసం మీరు షో వేస్తున్నారు? ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా పర్మిషన్ తీసుకుంటున్నారు? అంటే మీ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్స్ అనుమతి ఇవ్వాలా? బెనిఫిట్ ఎవరి కోసం? సమాజం కోసం. ప్రభుత్వం ఇస్తున్న పర్మిషను ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలా? బెనిఫిట్స్ ఓకే, ప్రజాశ్రేయస్ ఉన్నప్పుడే పర్మిషన్ ఇవ్వాలా. ఎవడో నిర్మాతల కోసం, డబ్బులు ఉన్న వాళ్ళ కోసమో బెనిఫిట్స్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలా? ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇచ్చారు బెనిఫిట్స్. నియంత్రణ ఎక్కడ ఉంది మీకు టికెట్ల మీద? ఓ పక్కన టికెట్లు నియంత్రిస్తుంది, టికెట్లు నియంత్రించమని చెప్తూ ఉన్నారు, కానీ బెనిఫిట్స్ నియంత్రణ లేదు. అంటే ఒకే పార్టీలో రెండు, ఆయన చెప్పింది ఒక పాట రెండు కన్నా చెప్పిన వాదన సమంజసమైన వాదనే. బండారు సత్యనారాయణమూర్తి ఎవరి బెనిఫిట్ కోసం ఒక కీలకమైన ప్రశ్న అడిగారు. ఎవరి బెనిఫిట్ కోసము పోనీ, నేను అందుకే నిన్న ఒక ప్రతిపాదన ఇక్కడే మాట్లాడేది అన్నాడు. మీరు మొదటి వారం రోజులు మేము చాలా ఖర్చు పెట్టి తీసాము సినిమాలు, అందువల్ల మాకు టికెట్లు పెంచుకొని ఇవ్వండి అని అంటున్నారు. మరి మొదటి వారం రోజులు, మొదటి 2 వారాలు 3 రెట్లు 4 రెట్లు టికెట్లు పెంచుకోమని అడుగుతున్నారు. మా డబ్బులు మాకు రావాలి, పెట్టిన పెట్టుబడి భారీ బడ్జెట్ మీరు ప్రభుత్వానికి చెప్పి తీయలే. ప్రభుత్వం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు భారీ బడ్జెట్ పెట్టలే. ఇప్పుడు భారీ బడ్జెట్తో షోరూమ్ పెడతారు. ఆ షోరూంలో బెనిఫిట్ షోస్ లాగా మేము టికెట్లు పెంచుకుంటాం, షోరూంలో ఇడ్లీ ధర 1000 రూపాయలు పెడతాం, మేము భారీ బడ్జెట్తో హోటల్ పెట్టాం కదా అనొచ్చా? మేము భారీ బడ్జెట్తో టీవీ ఛానల్ పెడతాం, మీరు మాకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి, ₹1,00,000 అడ్వర్టైజ్మెంట్ 10 లక్షలకి ఇవ్వాలి, మీరు పే చేయాలి. మేము భారీ బడ్జెట్తో పెట్టినాం కదా టీవీ ఛానల్, మరి మేము పేపర్ భారీ బడ్జెట్తో పెట్టాం కదా, ఇవ్వాలి అని అడగచ్చా? మేము భారీ బడ్జెట్తో ఒక షాప్ ఓపెన్ చేస్తే మాకు ట్యాక్స్ ఉండకూడదు, మేము బాగా భారీ బడ్జెట్ ఖర్చు పెట్టాం కదా అని. ఇవన్నీ కూడా వ్యాపారాలే కదా. మరొక్క సినిమా వ్యాపారంలోనే భారీ బడ్జెట్ పెట్టుకున్నారు కనుక వసూలు చేసుకోవాలి అనే విధానం ఏంటి అని. లేదు, మీరు టికెట్ల ధరలు సినిమా ఇండస్ట్రీ డిసైడ్ చేస్తే నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు బయట మార్కెట్లో ఇడ్లీ ధర మా హోటల్ వాడు డిసైడ్ చేసుకుంటాడు, పోతాడు పోనాడు పోడు. మీరు అదొక పద్ధతి అని ఉండాలి. టికెట్ ధరల్ని స్వేచ్ఛా మార్కెట్కి వదిలేసి అది ఎవరిష్టం వారు, అదేమి ఎసెన్షియల్ కమాడిటీ కాదు, అత్యవసర వస్తువు కాదు, నిత్యావసర మందులు కావు, ప్రాణరక్షణకు ఉపయోగపడే మెడిసిన్స్ కావు. అసలు ఇవాళ మెడిసిన్ ధరలపైన నియంత్రణ లేదు. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అని చెప్పి దాన్ని రోజు కుదించేస్తున్నారు. అంటే ప్రజలకు అవసరం వచ్చిన మెడిసిన్స్ మీద కంట్రోల్, ధరల మీద కంట్రోల్ లేదు. మీకు ప్రజలకు చాలా కీలకమైన స్కూల్ ఫీజుల మీద కంట్రోల్ లేదు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలపైన కంట్రోల్ లేదు. సినిమా టికెట్ల ఒక్క విషయంలోనే ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయాలి? లీవ్ ఇట్ టు మార్కెట్. నీకు డిమాండ్ అండ్ సప్లైని బట్టి మార్కెట్ ధరలు నియంత్రించుకుంటుంది. ఇప్పుడు ఎల్లిగడ్డలు ఎంత కమ్మాలో మీరు నిర్ణయిస్తున్నారా మార్కెట్లో? మరి మీకు ఎందుకు నిర్ణయిస్తలేరు? ఎల్లిగడ్డలు అవసరం కదా మనిషికి, ఉల్లిగడ్డ అవసరం లేదా? మరి ఎందుకు నిర్ణయిస్తలేరు? మీరు ప్రజలకు అవసరమైన ఔషధాల ధరలు నిర్ణయిస్తలేదు ప్రభుత్వం, కానీ సినిమా టికెట్ల ధరలు నిర్ణయిస్తామంటున్నారు. అది ఏ లాజిక నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ ఒక్కసారి నియంత్రించాలి అని అనుకున్నప్పుడు మీరు మళ్ళీ పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? సినిమా ఇండస్ట్రీ రాజకీయ నాయకత్వ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సి వస్తుంది. అందుకే సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రులకు గవర్నమెంట్లకు ఎవరు అధికారంలో ఉన్నా వారు భయపడాల్సి వస్తుంది. ఇలా ఎందుకు ఉండాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీరు వదిలేస్తే స్వేచ్ఛా మార్కెట్కి వదిలేయండి, లేదంటే టికెట్ ధరలు నియంత్రించారు వదిలేయండి, అక్కడే ఆపేసేయండి. మళ్ళీ డిస్క్రిప్షన్ పేరిట భారీ బడ్జెట్లో సినిమా తీశామని మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్లు పెట్టుకుంటూ గవర్నమెంట్లు విచక్షణ అధికారాలను ఉపయోగించి తమ ఇష్టం వచ్చినట్టుగా ఒకసారి అనుమతించడం, ఒకసారి అనుమతించకపోవడం. దిస్ షుడ్ బి మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ కదా. అనుమతించినప్పుడు నేననేది ఏంటంటే పెట్టుబడి వచ్చేసింది, మరి అప్పుడు పౌరుల బెనిఫిట్ కొరకు షో ఎందుకు ఉండదు అంటున్నా. నా క్వశ్చన్ అది. ఇప్పుడు 1,030 కోట్లు వచ్చాయి మొదటి 17 రోజుల్లో పుష్ప 2. మీరు పెట్టుబడి కానీ డబ్బులు వచ్చింది కదా. ఇంకొక నెల తర్వాత ఇంకా వస్తాయి కదా.
ఆల్రెడీ మీరు ఓటీటీలు అమ్మేసుకున్న అన్నీ అయిపోయినాయి కదా. మీరు పెట్టిన పెట్టుబడికి 4 రేట్లు వచ్చింది కదా. ఈసారి మల్టీప్లెక్స్లో 100 రూపాయలు చూపెట్టండి. బెనిఫిట్ షో లేదు, సింగిల్ స్క్రీన్ డబుల్ స్క్రీన్ థియేటర్లలో మీరు 50 రూపాయలకు 100 రూపాయలు చూపెట్టండి పౌరులకు. ఆల్రెడీ మీకు లాభాలు మీకు వచ్చిన తర్వాత సిటిజన్ బెనిఫిట్ కొరకు ఎందుకు షో అయ్యారు, పేదవాడి బెనిఫిట్ కొరకు ఎందుకు షో అయ్యారు అంటున్నా నేను. ఇక మొదటి వారము 2 వారాల్లో 1200కు తీసుకునే అవకాశం మీరు తీసుకుంటున్నప్పుడు, ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ప్రభుత్వం కండిషన్ పెట్టాలి. మొదటి 2 వారాలు మీరు 1000 రూపాయలకు అమ్ముకో, 1200 పెట్టండి. కానీ 2 నెలల తర్వాత 100 రూపాయలు ఉండాలి టికెట్. ఎందుకు ఉండకూడదు? మీకు దీనికి ఆన్సర్ నా క్వశ్చన్ అది. మీరు అంటే లాభాలు మీకు భారాలమో ప్రజలక, అప్పుడు భారాలు ప్రజలు. అప్పుడు ఏమవుతుంది? డబ్బు ఉన్నవాడు, షోకు ఉన్నవాడు, మోజు ఉన్నవాడు 1200 పెట్టి మొదటి వారంలో చూస్తాడు. డబ్బు లేనివాడు, అంతగా మోజు లేనివాడు, అయినా సినిమా చూడాలని కోరుకున్నవాడు 2 నెలల తర్వాత తక్కువ రేటు చూసుకుంటాడు. దీంతో బెటర్ ఆప్షన్ కదా అంట నేను. బెటర్ ఆప్షన్ కదా అంట. మరి ఎందుకు ఉండదు? ఈ బెనిఫిట్స్ ఇట్ బి ఆన్ బోత్ సైడ్స్ కదా. వై ఓన్లీ వన్ సైడ్? దెర్ ఇస్ ఎ ఫిలిం ప్రొడ్యూసర్, దెర్ ఇస్ ఎ ఫిలిం గోయర్. ఫిలిం ప్రొడ్యూసర్ లేకుండా ఫిలిం గోయర్ లేడు. సినిమా నిర్మాత లేకుండా సినిమా ప్రేక్షకులు లేరు. ప్రేక్షకులు లేకుండా నిర్మాతలు లేరు కదా. బెనిఫిట్ ఇద్దరికి ఉండాలి కదా అంటాను నేను. ఓన్లీ మీరు టికెట్లు పెంచడం ద్వారా ప్రయోజనం ఓన్లీ నిర్మాతలకు ఎందుకు కల్పిస్తున్నారు? మన సినిమా చూసే వాళ్ళకు కూడా టికెట్ ధరల మీద బెనిఫిట్స్ ఉండాలి, టికెట్ ధరల మీద ఉండాలి కదా అవకాశం. ఈ ప్రిన్సిపల్ నేను కోరేది. అందువల్ల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది అంటే, మీరు టికెట్లు వదిలేస్తే స్వేచ్ఛా మార్కెట్కి వదిలేయండి. డిమాండ్ అండ్ సప్లై నిర్ణయిస్తుంది. టికెట్ ధరను చూసేవాడుంటే, కొనేవాడుంటే, అమ్మేవాడు ఉంటాడు. కొనేటోడు డిసైడ్ చేసుకుంటాడు వాళ్ళకి వాళ్ళు. మనకేం సంబంధం లేదు. కానీ లేదంటారా? మీరు నియంత్రిస్తే, అనుమతిస్తే, ఒకవైపు అనుమతించి ఇంకోవైపు ప్రజలకు ఉపయోగపడే అనుమతి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సినిమా ప్రొడ్యూసర్ల కష్టాలేమో చూస్తుంది, సినిమా ప్రేక్షకుల బాధలు చూడదా అండి? ఇది ఎక్కడ ప్రభుత్వం? నాకు అర్థం కాని ప్రభుత్వం. ప్రభుత్వం ప్రజలకు అకౌంటబులా, సినిమా ప్రొడ్యూసర్లకు అకౌంటబులా? ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వము సినిమా ప్రొడ్యూసర్ల బాధలకు స్పందిస్తుంది, సినిమా ప్రేక్షకుల బాధలకు స్పందించదా? 1200 పెట్టి ఎక్కడనేంటి సినిమా చూడలేని వారి సంగతి ఏంటి? ఇలా మల్టీప్లెక్స్ పోతే ఒక కుటుంబం పోతే 5000 రూపాయలు 6000 రూపాయలు అవుతుంది. మరి దానికి ఎందుకు ప్రభుత్వం స్పందించదు? ప్రభుత్వం సినిమా తీసిన వారు 100 కోట్ల పెట్టుబడులు విచక్షణారహితంగా విశృంఖలంగా ఖర్చులు పెట్టిన దానికేమో స్పందిస్తుంది. సినిమా హీరోలు 200 కోట్లు 300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటే దానికేమో కంపెన్సేషన్ ఇస్తుంది. ప్రేక్షకుల కంపెన్సేషన్ ఇవ్వదని అన్యాయం కదా అంట నేను. అందువల్ల మీరు గవర్నమెంట్ దగ్గరకు వచ్చినప్పుడు నేనే ఆ సీట్లో కూర్చుంటే, నా అధికారంలో కూర్చుంటే, ఎస్ నేను వారం రోజులు మీకు రేట్ ఎక్కువిస్తాను, 2 నెలల తర్వాత మీరు రేటు సగానికి సగం తగ్గించండి. ఎస్ దెర్ షుడ్ బి బెటర్ ఇన్ ద మ్యాడ్నెస్. ఎంత పద్ధతి ఉండాలి? మీరు బాగా పెట్టుబడి పెట్టారు, సినిమాకు చాలా ఖర్చు అయింది, మొదటి 1-2 వారాల్లోనే మాకు లాభాలు రావాలంటారు కదా, వ్యాపారాన్ని మేము సహకరిస్తాం. మీరు సహకరించండి ప్రేక్షకుల కొరకు. 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత సినిమా ధరలు ఇక సగంలో ఉండాలి, 50% ఉండాలి. మీకు అట్లనే మెథడ్ ఉండాలి కదా. ఏ మెథడ్ లేకపోతే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఉంటే ఫ్లెక్సీ ప్రైస్ ఉండాలి, లేకపోతే ఫిక్స్డ్ ప్రైస్ ఉండాలి. ఫ్లెక్సిడ్ ప్రైస్ ఏమో ఉంటుంది, కానీ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం ప్రొడ్యూసర్లకు అనుకూలంగా. ఫ్లెక్సీ ప్రైస్ మీకు డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ రేట్ ఉంటుంది, డిమాండ్ లేనప్పుడు తక్కువ రేట్ ఉండాలి. మీకు అవసరం ఉన్నప్పుడు ఫ్లెక్సీ, మీకు అవసరం ప్రేక్షకులకు కావాల్సినప్పుడు ఫ్లెక్సీ ఉండదా?